హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ జ్యూస్ రెసిపీని చేస్తున్నానండి. అదే పల్పీ గ్రేప్ జ్యూస్. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా ఈ గ్రేప్స్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన హార్ట్కి కూడా చాలా మంచిది. వెరీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ కూడా అండి. నల్ల ద్రాక్ష అంటే చాలామందికి తినడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా జ్యూస్ చేస్తే కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. సో మరి టేస్టీ అండ్ హెల్తీ పల్పీ గ్రేప్ జ్యూస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పల్పీ గ్రేప్ చేయడానికి ముందుగా 1/2 కిలో నల్ల ద్రాక్షని తీసుకోవాలి. వెయిట్స్లో చూసుకున్నట్టయితే 250 గ్రాముల వరకు ఉంటాయి. ఈ గ్రేప్ జ్యూస్ని సీడ్స్ ఉండని బ్లాక్ గ్రేప్స్తో కూడా చేసుకోవచ్చు. వీటిని సాల్ట్ వాటర్లో 2-3 సార్లు బాగా కడగాలి. అప్పుడు ఈ గ్రేప్స్ మీద ఉండే పెస్టిసైడ్స్ అనేవి పూర్తిగా పోతాయి. ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. అదే మీరు 1/2 కిలో వరకు గ్రేప్స్ని తీసుకున్నట్టయితే 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోండి. ఈ జ్యూస్ మరి ఎక్కువ పలుచగా ఉంటే బాగోదండి. ఇప్పుడు వాష్ చేసుకున్న గ్రేప్స్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్లో గ్రేప్స్కి ఉన్న తొక్క డివైడ్ అయ్యి పల్పు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే గ్రేప్స్కి ఉన్న తొక్క ఇలా ఈజీగా రిమూవ్ అవ్వాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ గ్రేప్స్ అన్నిటినీ వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసాక ఒక 5 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఉడికించుకున్న గ్రేప్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఉన్న లేయర్ని అలాగే సీడ్స్ని పల్ప్ని కూడా ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత గ్రేప్స్ తొక్కల్ని ముందుగా ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 250 గ్రామ్స్ గ్రేప్స్కి 100 గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ తినని వాళ్ళు షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి కలుపుతూ షుగర్ని కరగనివ్వాలి. షుగర్ కరిగిన తర్వాత ఒక 3 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. అప్పుడే గ్రేప్స్ తొక్కలో ఉండే సారం కూడా జ్యూస్కి పడుతుంది. 3 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక స్టైనర్లోకి వార్చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి సెపరేట్ చేసుకున్న ద్రాక్ష గుజ్జుని వేసుకోవాలి. పల్పు మొత్తం వేసేసాక ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ ఇందులో ఒక సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న గ్రేప్ జ్యూస్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. 2 గ్లాసెస్లోకి చల్లగా తాగడానికి 2 ఐస్ క్యూబ్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేప్ జ్యూస్ని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా పల్పీ గ్రేప్ జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ని తాగుతున్నప్పుడు మనం యాడ్ చేసిన పల్ప్ అనేది పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఇలా గ్రేప్స్ని జ్యూస్ చేసి తాగండి. సమ్మర్ సీజన్లో చల్లగా ఏదైనా తాగాలనుకున్నా లేదా ఎనర్జీ కోసం ఈ పల్పీ గ్రేప్ జ్యూస్ని ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ పల్పీ గ్రేప్ జ్యూస్ని ఎలా చేయాలో. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.